हेलो, नमस्ते। ये वीडियो जो कि हम लोग को साथ फ्रॉड हुआ है, इसलिए बना रहा हूँ क्योंकि हम तीनों भाई एक ही गाँव के बंदा लोग के साथ फ्रॉड हुआ है। वो जो फ्रॉड किया है, वो हैदराबाद का बंदा है। उनका मैं डिटेल्स और नंबर और उनका अ, जो दिया था उनका डिटेल्स ये सभी मैं इसमें नाम-साम सभी इस साइट में डाल रहा हूँ। उनका वो सभी लोग एक ही रिक्वेस्ट है, ये वीडियो को ज़रूर शेयर कर दीजिएगा। लेकिन वीडियो बनाने से पहले मैं ये कहना चाहता हूँ क्योंकि ये वीडियो तेलुगु में बन रहा है क्योंकि हैदराबाद से हम लोग को फ्रॉड हुआ है, इसलिए तेलुगु में बनाना ज़रूरी है, वहाँ का बंदा लोग को शेयर करना है, ठीक है? హ్మ్. और అందరికి నమస్కారం. ఏమంటే ఈ వీడియో ఎందుకు తెలుగులో ఈ ఉన్నాను అంటే నాకు అంత తెలుగు రాదు క్లియర్‌గా. అండ్ ఏం తప్పు మాట్లాడితే సారీ. ఏమంటే మనకి ఎట్లా ఫ్రాడ్ చేసినాడు అంటే వాళ్ళు ఇప్పుడు మేము ఈ ఫీజీలో అనేసి మేము అక్టోబర్ 13కి పోయినాము. అందరం ముగ్గురు పోయినాము. ముగ్గురు పోయేసి ఆడ ఆహ్, యెల్లో ఫీవర్‌ది వ్యాక్సిన్ మళ్ళీ సికింద్రాబాద్‌లో. మళ్ళీ పోలియో అన్ని అన్నీ అయిపోయింది. మళ్ళీ అన్నీ అయిపోయిన తర్వాత 19కి మనది ఆహ్, ఫ్లైట్ ఉండింది. ఫ్లైట్‌లో ఏం చేసినాడు అంటే ఫస్టు డాలర్ అని ఎక్స్‌చేంజ్ చేసినాము మేము. వాళ్ళ పేరు ఎవడు తీసుకుపోవాలని చెప్పినాడో వాళ్ళ పేరు రితీష్ పడాల. పడాల రితీష్ అంట. పడాల రితీష్ వాళ్ళ నంబర్‌న సైడ్‌గా పెట్టినాము. ఆడ చూడండి. ఓకే. వాళ్ళ రెస్టారెంట్ ఫీజులు అన్ని డీటెయిల్స్ వాళ్ళ ఫోటో అన్నీ ఈడ సైడ్‌లో ఉంది. అన్నీ చూడండి. వాళ్ళకైనా షేర్ చేయండి. నేను వాళ్ళకైనా పంపిస్తాను. అందరం ఒకే రిక్వెస్ట్ ఏం చేస్తానంటే అందరం ఈ వీడియోన షేర్ చేయండి. ఏమంటే మనకి ఎట్లా ఫ్రాడ్ అయింది ఇంకొకరికి అవ్వకూడదు అంట. నేను ఈ వీడియో చేస్తా ఉన్నాను. అందుకే ఇప్పుడు చూడండి ఏమంటే ఇప్పుడు ఫారెక్స్ మనీ కార్డ్ కావాలి. 3000 ఉండాలి ఒక్కొక్కరికి అనేసి చెప్పినారు. బట్ మనం దగ్గర టూ టూ 2000 ఉండింది. అందుకే ఫారెక్స్ మనీ కార్డ్ చేయాలి. ఆడ ఎంత ఉంటుంది వాళ్ళకి తెలియలేదు. అంటే ఎయిర్‌పోర్ట్ లోపల పోయేసి వాళ్ళు చెప్తే ఇట్లా ఉండాలి. 3000 పైన ఉంది. 3000 ఉంది. అట్లా చెప్పు అంతా చెప్పినాడు. ఫారెక్స్ మనీ కార్డ్‌లో ఏం చెప్పినాడంటే 45,000 ఒక్కొక్కరికి చెప్పినారు. 45,000 ఒక్కొక్కరికి ముగ్గురు అంటే 1,35,000 అయింది. 1,35,000ల ఒక్కొక్కరు ఫారెక్స్ మనీ 45,000 మళ్ళీ అది మీ డబ్బులు తీసుకోవచ్చు అంతా చెప్పినాడు. ఇచ్చినాము. వాళ్ళు ఫారెక్స్ మనీ కార్డ్ ఇచ్చిండ్లేదు. ఏం చేసినాడంటే ఆ డబ్బుల పడాల రితీష్ ఉన్నారు గదా! వాళ్ళు టికెట్ చేసినాడు. ఎట్లా ఫ్రాడు అంటే కన్ను ముందున ఫ్రాడ్ చేస్తాడు చూడండి. ఏమంటే సరే అయింది. వాళ్ళు మనకి ఎట్లైనా తీసుకుపోతాడు కదా! పోనీ వాళ్ళు టికెట్ చేసినాడు. మనం 19కి మేము బయలుదేరినాము. నేను, మా అన్న ఇద్దరు. ఇంకొకరు మళ్ళీ వాళ్ళకి టికెట్ లేట్ అయింది అనేసి వాళ్ళు ఇంకా 4, 5 రోజుల తర్వాత వస్తాడని చెప్పేసి వాళ్ళు ఆడే లాడ్జ్‌లో ఉండింది. నేను మళ్ళీ అన్న ఇద్దరు పోయేసి ఆడ ఎయిర్‌పోర్ట్ పోయేసి తర్వాత ఏం చేసినాడు అన్నీ అయింది. ఎయిర్‌పోర్ట్‌లో ఎంట్రీ చేసినాము. నేను, రితీష్ పడాల, మళ్ళీ మా అన్న ముగ్గురు పోయేసి ఇమిగ్రేషన్‌లో అన్నీ బ్యాగ్, లగేజ్ అన్నీ వెయిట్ చేసేసి ఇమిగ్రేషన్‌లో వెయిటింగ్ చేసినాను. ఏం చెప్పినాడంటే ఆడ మీరు వీజానే లేదు ఎట్లా పోతాడంట. వీజాకి కూడా మేము 90,000 ఇచ్చినాము ముగ్గురు కలిపి. వాళ్ళు వీజానే ఇది అప్లై చేసిండ్లేదు. అట్లే డైరెక్ట్ యూరోప్ మన అంటే ఏమంటే మనకి కన్ను ముందున ఏమో బాగా ఆహ్, ఫ్రాడ్ చేసినాడ. అప్పుడు నాకు 100% అర్థమైంది. అందుకే కోసం ఈ వీడియో చేస్తా ఉన్నాము. కానీ ముందు అట్లా చేస్తే 90,000 90,000 ప్లస్ 135,000 90, 190, 225 2,25,000 వాళ్ళు తినినాడు. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఇది లేట్ అయింది. ఇది ఏమో రామాయణం చెప్తన్నాడు. టోటల్ వాళ్ళు మనం దగ్గర ముగ్గురు కలిపి 2.5 లాక్స్ తీసుకున్నాడు. అంటే వాళ్ళు తీసుకొని ఏం పర్వాలేదు. బట్ ఏం చెప్పినాడు ఆ పని వాళ్ళు ఓనర్ అంటాడా? అట్లా ఉంటాడా ఓనర్‌నా? ఆ! ఓనర్ అంటాడా 2.5 లాక్స్ ఇట్లా చేస్తే ఆడ పిలుసుకొని పోయేసి ఏం చేస్తాడు? ఏం తెలుస్తుందా? అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. అందరం రిక్వెస్ట్ ఉంది. ఈ వీడియోన అందరూ షేర్ చేయండి. వేరే ఏం లేదు. హ్మ్. మనం దుడ్డు మనకు దొరుకుతుంది అంటే నాకు ఏమో పర్వాలేదు పోతే పోనీ. ఏమో
బట్ ఈ వీడియోన అందరం షేర్ చేస్తే ఏమైతుంది, ఇంకొకరు అట్లా పని చేసేయలేదు. ఎందుకంటే ఇ ఇప్పుడు మనకి ఎట్లా ఆహ్, ఫ్రాడ్ చేసినాడు ఇంకొకరు కాకూడదంటే నేను వీడియో చేస్తున్నాను. నేను నాకు నా అమౌంట్ వస్తదంట ఏం లేదు. రిక్వెస్ట్ పడాలి ఇప్పుడు ఏడ ఉన్నారంటే సికింద్రాబాద్ లోనే ఉన్నారు వాళ్ళు. వాళ్ళకైనా నేను పంపిస్తాను. వాళ్ళ నంబర్‌ని సైడ్‌లో పెట్టినాను. వాళ్ళకి మెసేజ్ చేయండి. వాళ్ళకి ఏమంటే నో. రిక్వెస్ట్ చేయమంటే ఇట్లా ఫ్రాడ్ వాళ్ళు ఇంకొకరు ఫ్రాడ్ ఆకూడదు అంటే వాళ్ళ ఫోటోని అన్నీ పెట్టినాను. మీకు ఒకే ఒక రిక్వెస్ట్ ఫ్రెండ్స్ అందరం ఈ వీడియోన షేర్ చేయండి. మనం ముగ్గురు కలిపి 2.5 లాక్స్ తినినాడ. 2.5 లాక్స్ తినేసి వాళ్ళ ఓనర్ అంటాడు. వాళ్ళ రెస్టారెంట్‌ది లింకు మళ్ళీ వాళ్ళ ఫోటో మళ్ళీ అన్నీ సైడ్‌లో పెట్టినాను. అందరము ఒకే రిక్వెస్ట్ ఈ వీడియోన ఆహ్, ఆహ్, షేర్ చేయండి. ఏమన్నా తప్పు మాట్లాడితే సారీ. ఎందుకంటే నాకు అంత తెలుగు రాదు क्लियर है। అందుకే చెప్తున్నాను। सभी को एक ही रिक्वेस्ट है ये वीडियो ज़्यादा से ज़्यादा शेयर कर दीजिए क्योंकि हम लोग के साथ जो फ्रॉड हुआ है वो दूसरा बंदा के साथ में नहीं होना चाहिए। ठीक है? ओके बाय बाय। और फ़ेसबुक, यूट्यूब सभी में मैं ये अपलोड कर रहा हूँ क्योंकि इसको अपलोड करना ज़रूरी है क्योंकि हम लोग का साथ जो हुआ है वो ना हो बोल के मैं इसको सभी में अपलोड कर रहा हूँ। फ़ेसबुक, यूट्यूब जिधर भी आपको ये वीडियो मिले प्लीज़ शेयर कर दीजिएगा।